దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన పట్ల దేవునికి ఉన్నటువంటి విస్తారమైన ప్రేమ ఎంతో గొప్పది. ఎందుకంటే చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టి తొలిపించెను. ద్రాక్ష పండ్లు వలింపవలనని ఎదురు చూచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను అని మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవుడు బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి పారవేసి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను అని మనం చూస్తూ ఉన్నాం. శ్రేష్టమైన ద్రాక్ష తీగలు. యోహాను సువార్తలో ఇంకొక వాక్యం చూసుకున్నాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు మనలను ద్రాక్ష తీగలతో పోలుస్తూ ఉన్నాడు. చూడండి, నేను చదువుతున్నాను, వినండి శ్రద్ధగా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లి. ఆయనకు అంటుకట్టబడిన ప్రతి ఒక్కరూ శ్రేష్టమైన వారు. ఒకవేళ శ్రేష్టత లేకపోతే, ఏమండి, పరిశుద్ధత లేకపోతే ఆ ద్రాక్ష తీగను దేవుడు ఏం చేస్తాడంట? తీసి పారవేస్తాడంట. కానీ దేవుడు మన పట్ల చూపిన కృప ఎంత గొప్పదండి. బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి పారవేసి శ్రేష్టమైన ద్రాక్షవల్లిని నాటించి ద్రాక్షకాయల కోసం ఎదురు చూస్తూ ఉండగా, కానీ మనిషి కారు ద్రాక్షలను కాసి దేవుని కృపను కోల్పోయేవారు అనేకుల దినాల్లో. దేవుడు శ్రేష్టమైన జీవితాన్ని దేవునికి ఇచ్చాడండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ జీవితాన్ని దేవునికి తప్పించి అన్నిటికీ ఉపయోగిస్తున్నాం. అన్నిటికీ అంటే ఇక నీ ఇష్టం. దేవునికి కాక, నువ్వు దేవుని మందిరానికి రాక, దేవుని వాక్యమని నీ బ్రతుకును మార్చుకోక, ఏమండి, ఇవన్నీ చేయకుండా ఇక నువ్వు చేసే ప్రతీదీ దేవునికి విరుద్ధమైందే. నీ వాక్యము చేతన అడుగులు స్థిరపరచుము. యవనస్తులు దేని చేతని తమ నడకను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యము చేతనే కదా. అంటే ఏంటి? నరుని యొక్క మనస్సును శుద్ధి చేసేది దేవుని యొక్క వాక్యము. నరుని యొక్క ప్రవర్తనను సరిచేసేది దేవుని యొక్క వాక్యము. అటువంటి దేవుని వాక్కునే నువ్వు వినకపోతే, అటువంటి దేవుని వాక్యాన్ని నువ్వు లక్ష్యము చేయకపోతే నిన్ను ఎవరు పరిశుద్ధపరచగలరు? నీ తప్పును ఎవరు సరిదిద్దగలరు? నీ తప్పును సరిదిద్ది నేను ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడండి. అవును, ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా, ఒక నీతియుక్తమైన వ్యక్తిగా నేను మార్చాలన్నదే ఆయన ఉద్దేశం. నువ్వేం చేయాలంటే, నువ్వేదో గొప్ప గొప్ప పనులు చేయని అవసరంలా. యేసుక్రీస్తు నన్ను సృష్టించిన దేవుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే సర్వశక్తుడు. ఆయన నన్ను ప్రేమించి, నాశనమో అవబోతున్నటువంటి నన్ను ప్రేమించి, నా కొరకు పరలోకం నుండి భూలోకానికి దిగివచ్చి తన పరిశుద్ధ రక్తము చిందించి ఆ రక్తము చేత నన్ను శుద్ధి చేసిన ఏకైక దేవుడు ప్రభు అయిన క్రీస్తు మాత్రమే అని విశ్వసించి నీవు ఆయనను నమ్మితే చాలు, నీవు చేసిన ప్రతి పాపము ఆయన పరిశుద్ధ రక్తం వల్ల శుద్ధీకరించబడుతుంది. చేయవలసిందంతే. దేవుడు మొదట ఏదైనా తోటలో ఆదామును పుట్టించినప్పుడు పాపం లేదు. ఆదాములో పాపం లేదండి. హవ్వను కలుగజేసినప్పుడు అవలో పాపం లేదు, ఇరువురిలో పాపం లేదు. దేవుని యొక్క మహిమతో వారు కప్పబడ్డారు. కానీ దేవుడు చేయవద్దన్న పని చేసి వారు దేవుడు తినవద్దన్న పని తిని పాపం చేశారు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారో అప్పుడు పాపం చేశారు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. దేవుని యొక్క వాక్యాన్ని అతిక్రమించడమే పాపం. ఆ దినాలలో వారు దేవుడు చేయవద్దన్న పని చేసి ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తే, ఈ దినాలలో వాక్యమును వెనక వాక్యాన్ని విసర్జించి యేసుక్రీస్తు దేవుడు కాదని పాపము చేసి అనేకులు నరకానికి సిద్ధమవుతూ ఉన్నారు. నాశనకరమైన మార్గం నడుస్తూ ఉన్నారు. కానీ ప్రియదేవుని బిడ్డ, నీవు అలా నాశనం కావడానికి, లేదా నువ్వు అలా పాడవటానికి, నువ్వు అలా దిగులు పడటానికి, నువ్వు అలా చింతపడటానికి, నువ్వు వేదన పడటానికి దేవుడు ఒప్పుకొనలా. నువ్వు క్షేమంగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు సమాధానం కలిగి ఉండాలి. అందుకని నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నేను రక్షించడానికే,
నిన్ను పాడు చేస్తున్నటువంటి, నేను ఇబ్బంది పెడుతున్నా, నేను వేదన పాలు చేస్తున్నా, నిన్ను ఇబ్బందులు పాలు చేస్తున్నా, సమస్యలు ఎలాంటివైనా సరే తీసివేయుటకు యేసుక్రీస్తు ప్రభువారు శక్తిమంతుడు, సమర్థుడు, నువ్వు నమ్మితే. అవునండి, నువ్వు నమ్మితే. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్న పర్లా యేసుక్రీస్తు నమ్మితే చాలంటే నీ పాపాలన్నీ ఆయన క్షమించే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, అన్నిటికీ మించి క్షేమకరమైన జీవితాన్ని నీకు దయచేసే దేవుడు అండి. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయంలో నువ్వు కూడా దేని చేత బాధింపబడుతున్నావో తెలియదు కానీ, దేని చేత ఇబ్బంది పడుతున్నావో తెలియదు కానీ, నువ్వు యేసుక్రీస్తున్న విశ్వాసం ఉంచినట్లయితే ఇదిగో నీకు సమాధానం ఇవ్వడానికి, నేను రక్షించడానికి, నేను స్వస్థపరచడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. తన రక్తాన్ని ధారపోసి, తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని ధారపోసాడండి. ఎస్, ప్రభు అయిన క్రీస్తు ప్రేమను నువ్వు గుర్తిరిగినట్లయితే, ఆయనలో నిలిచి నువ్వు ఫలించాలి అంటే చేదైనది ఏది నీలో లేకుండా చూసుకో. చేదైన వేరు అంటే లోక సంబంధమైనటువంటి పాపము ఏది నీలో లేకుండా చూసుకో. పాపం ఉందో జాగ్రత్త, ఎప్పుడోకప్పుడు అది నేను పట్టి వదలదో జాగ్రత్త. కాబట్టి ఇదే రక్షణ సమయం, ఇదే అనుకూల సమయం. ఇప్పుడే ఆయన సన్నిధిలో మన పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందితే రక్షించబడతామండి, క్షేమకరమైన జీవితాన్ని పొందుతామండి. చిన్న ఉదాహరణ, ఒక వ్యక్తి ప్రియమైన బిడ్డలారా వాగులో తన బట్టలు ఉతుక్కుంటూ ఉంది. అక్కడున్న ఒక దొంగ ఆమె బట్టలు ఉతుకుతూ ఉంటే ఆమె మెడలో ఒక బంగారపు చైను వేలబట్టం చూశాడు. ఆ దొంగ ఆ చైన్ ఎలాగైనా కొట్టేలా ఆమె దగ్గరకు వచ్చి ఆ చైన్ పట్టుకొని గట్టిగా లాగుతున్నప్పుడు, ఆమె దాన్ని నివారించడానికి చూసినప్పుడు ఆ దొంగ దగ్గర ఉన్నట్టు కత్తి తీసుకొని ఆమెను పొడిచి ఆ చైన్ లాక్కుని పోతూ ఉంటే ఆమె కుప్పగూలిపోతూ అలాగనే దొంగ యొక్క కాళ్ళను గట్టిగా పట్టుకునేది, అలాగే చనిపోయింది. ఆ పట్టును విడిపించుకోవడానికి దొంగ వాళ్ళ కాల దూరంగా పోతున్నటువంటి పోలీసులు అతని మీద డౌట్ పడి, అతను ఎక్కడో చూసినట్టుంది మన స్టేషన్లో అని, దొంగ ఫోటోలు ఉంటాయి కదండి స్టేషన్లో, కాబట్టి అతనే పిలువు అన్నప్పుడు వాడిని పిలుస్తుంటే రావట్లా, వాడు దగ్గరికి రాకపోతుంటే ఏంటి వాడు ఎంత పిలిచిన రారా నిన్నే అంటే రావట్లా. ఇక కానిస్టేబుల్ కనుమానం వచ్చి వాడి దగ్గరకు పోయి తీరా చూస్తే ఆ నీళ్లల్లో వాడి కాలు పట్టుకొని ఒక ఆమె అలాగే ప్రాణాలు పెట్టడం చూశాడు. అప్పుడు అర్థమైంది ఈ చైన్ కోసం వీడేమని చంపాడు అని. పోలీసులు తీసుకెళ్ళి వాడిని భయంకరంగా కొట్టి స్టేషన్లో పడేశారు. ఎందుకంటే పాపం కూడా అలాంటిదే. నువ్వు మరణానికి పట్టుబడ్డావా, జాగ్రత్త, నేను రక్షించేవాళ్ళు ఎవరు లేరేక. నరకంలోనే అగ్ని ఆరదు, పురుగు చావు. అలా కాకుండా నువ్వు బ్రతుకుండగానే ఆ పాపము నుండి, నిన్ను గట్టిగా పట్టుకున్న ఆ పాపము నుండి, పాపానికి కారణమైన ఆలోచనల నుండి నిన్ను విడిపించాలి అంటే ప్రభు అయిన క్రీస్తు మాత్రమే. ఆయన రక్తము ద్వారానే నీకు పాప క్షమాపణ. అవునండి, ఇదిగో లోక పాపంలో మోసుకొని కూర్చున్న దేవుని గొర్రెపిల్ల అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి నీ పాపాలను, నా పాపాలను, నమ్మిన ప్రతి ఒక్కరి పాపాలను తనపైన వేసుకుని మరణించిన లోకరక్షకుడు ప్రభు అయిన క్రీస్తు. అలాగూ రక్షించడమే కాదు, నీ ఆలోచనలు సరిచేసి, నీ ప్రవర్తన సరిచేసి నేను క్రమమైన మార్గంలో, సక్రమైన క్షేమకరమైన మార్గంలో నడిపించగలిగేటువంటి శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరూ క్షేమకరంగా జీవిస్తారని, వాక్యం చదివే ప్రతి ఒక్కరూ దేవుడు సిద్ధపరిచిన దీవెన పొందుకుంటారు. కాబట్టి ఈ సమయం మనమందరము, వాక్యమైన మనమందరం, 1 పాపం నుంచి విడిపించబడాలి, 2 వాక్యము చదువుతూ క్షేమకరమైన మార్గం నడవాలి, 3 నిత్య రక్షణ కొరకై కనిపెట్టుకుంటూ జీవించాలి, నిరీక్షణ కలిగి జీవించాలి. మనకంటూ ఒక ఆశ ఉంది, మనకంటూ నిరీక్షణ ఉంది, మనకంటూ ఒక ఉన్నతమైనటువంటి లోకం, పరలోకం ఉన్నది. కాబట్టి ఆ లోకం ఉందని ఎవరైతే విశ్వసించి ఈ లోకంలో దేవుని వాక్యాన్ని తగినట్టుగా నడుచుకుంటారో రేపు వారు పరలోక రాజ్యంలో ప్రవేశించి దేవుడు ప్రభు అయిన క్రీస్తు ప్రభువారు చెప్పిన రీతిగా సిద్ధపరిచిన ప్రతి నివాసము పొందుకోగలరు. అంతే, నేను మీ కొరకు నివాసాలు సిద్ధపరచగలుగుతున్నాను అంటాడు ప్రభువు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి 3 గొప్ప భాగ్యములు. 1 పాపక్షమాపణ, 2 వాక్యము ద్వారా క్షేమకరమైన మార్గంలో నడుస్తారు, 3 శుభప్రదమైన నిరీక్షణ, తదనంతరం గొప్ప మహిమాయుక్తమైన జీవితం పరలోక రాజ్యం.
ఎట్టి ధన్యకరమైన ఆశీర్వాదాలు ఏ ఒక్కరూ కోల్పోకూడదు. ఈ వాక్యం విన్న నువ్వు కూడా నీ పాపాలు తొలగిపోవాలంటే ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారుమూసి బాప్తిసం తీసుకొని ఆయన వాక్యము చదువుతూ క్షేమకరమైన మార్గం నడుస్తూ గొప్ప నిరీక్షణ దేవుని రాకడ వరకు కనిపెట్టుకుంటూ ఆయన కృపలో నిలిచి ఫలించాలన్నదే మన రక్షకుడు ప్రభువును యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆశ ఆలోచన ఉన్నది. కాబట్టి ఇట్టి దేవుని యొక్క ఆశను మనము అంగీకరించి ఆయన ఆలోచనకు, ఆయన మాటకు, ఆయన వాక్యానికి లోబడి జీవించి వర్ధిల్లుచు ఆయన రాకడలో లేవనెత్తబడుదుము గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. సర్వకృపానిధికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, మీరు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి ద్రాక్షవల్లి మీరు అయ్యా మంచి ద్రాక్షవల్లి వలె నీకు అంటు కట్టబడి నా తండ్రి క్షేమకరమైన మార్గం నడుస్తూ శుభప్రదమైన నిరీక్షణ కలిగి రేపు రాకడలో లేవనెత్తబడిన పరలోక రాజ్యం స్వతంత్రించుకునే ధన్యత చేరువచ్చిన ఈ వాక్యమైన ప్రతి ఒక్కరికి దయచేయండి, మాకును దయచేయండి. ఇలాగున ప్రతి ఒక్క విషయంలో నీ సన్నిధి సహాయం మాకు తోడుగా నడిపించమని మా రక్షకుడును ప్రభువును యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మన్నాత మంచిదండి.